వెల్కమ్ బ్యాక్. ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ ద్వారా చూద్దాం. చైర్మన్ గారు, you have to come to the rescue now. చైర్మన్ గారు, చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ, ఈ దేవుడి బొమ్మలు కానీ సార్ అనుమతి లేదు, చేయని అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్, ద హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ 10 minutes. ఏపీ శాసన మండలి సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. కల్తీ నెయ్యి వ్యవహారంపై వైసీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ నేపథ్యంలోనే ప్లకార్డులతో సభకు హాజరయ్యారు వైసీపీ నేతలు. వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చకు వాడివేడిగా ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. చర్చ చేపట్టాలంటూ కూడా వైసీపీ పట్టుబడుతుంది. హెరిటేజ్, ఇందాపూర్ డైరీ మధ్య సంబంధాలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. అలాపై కల్తీ నెయ్యిపై కూడా చర్చకు సిద్ధమంటూ కూడా వారు ప్లకార్డులతో సభకు హాజరయ్యారు వైసీపీ సభ్యులు. ఈ నేపథ్యంలో ఏసీ శాసన మండలి కూడాను సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ప్లకార్డులతో సభకు వచ్చేశారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఇక వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. వాడివేడిగా చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలోనే శాసన మండలి వాయిదా పడింది. ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ శాసన మండలి వాయిదా పడినట్టుగా తెలుస్తూ ఉంది. హెరిటేజ్ అలాగే ఇందాపూర్ డైరీ మధ్య సంబంధాలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే సభను వాయిదా వేశారు. Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. They Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving. బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permit, Chairman, sir, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం. ఆ దేవదేవుడి పవిత్ర ప్రసాదంపై ఏదైతే నిందలు మోపారో, కొవ్వు పదార్థాలు ఉన్నాయి, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి అన్నారో, ఆ పవిత్రం దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ సొంతం కోసం, స్వలాభం కోసం ఇందాపూర్ డైరీతో చేసుకున్న సంబంధాలు, దోపిడీని చేసి ప్రజాధనాన్ని లూటీ చేద్దామని చూశారు. ఆ దేవదేవుడి ధనాన్ని లూటీ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద చర్చ జరగాలని కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఇది. దాంతో పాటు ఏదైతే బడ్జెట్ పై సమావేశాలపై కూడా చర్చ కూడా జరగాలి. ప్రజలకు వచ్చి $1 బడ్జెట్ ఏది పెట్టారో ఆ బడ్జెట్ పై జరిగి ఈ బడ్జెట్ వల్ల ప్రజా ప్రయోజనానికి ఏమాత్రం కూడా మరి ఉపయోగం లేదనేది చర్చ జరగాలని మా కోరిక. ఇది మా డిమాండ్. బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permit, Chairman, sir, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్, చైర్మన్ గారు, చైర్మన్ గారు, ప్లీజ్ డౌన్ చేయండి. తిరస్కరించిన తర్వాత మళ్ళీ అలౌ చేయమని అనడం అనేది మంచిది కాదు. ఫోటోలు
Sir, before anything happens in this house, ఏపీ శాసనమండలి వాయిదా పడింది. వైసీపీ సభ్యులు సభలో ప్రగాఢతలతో చేరుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం, అలాగే ఇందాపూర్ డైరీ, అలాగే హెరిటేజ్కి మధ్య సంబంధాలపై పట్టుబట్టేందుకు వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చైర్మన్ వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, అంటే 4వ రోజు కూడా హిందాపూర్ డైరీ, అలాగే హెరిటేజ్, అలాగే తిరుమల లడ్డు ప్రసాదంలో ఉపయోగించే నెయ్యికి సంబంధించినటువంటి సంబంధాలపై వైఎస్ఆర్సీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే సభలోకి వెళ్లే ముందు కూడా బయట పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో గోవిందా గోవిందా అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ శాసన మండలిలోకి వైఎస్ఆర్సీపీ సభ్యులు వెళ్లడం జరిగింది. అయితే సభలో ఏదైతే వైసీపీ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని శాసన మండలి చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. సభలో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకెళ్లి వాళ్ళు గోవిందా గోవిందా అంటూ కూడా నినాదాలు చేయడం, స్పీకర్ ఏదైతే చైర్మన్ పోడియం ఎక్కి వాళ్ళు నిరసన తెలియజేయడం, ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి చర్చ చేపట్టాలి, చర్చ చేపడితేనే అన్ని విషయాలు బయటకు వస్తాయనేది వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సభలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అటు పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి కూడా కలగజేసుకున్నారు. ఖచ్చితంగా సభలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకురావడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ కూడా ఆయన వైఎస్ఆర్సీపీ సభ్యులపైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభ గందరగోళ పరిస్థితుల మధ్య చైర్మన్ సభను వాయిదా వేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఇందాపూర్ డైరీ, హెరిటేజ్, అలాగే తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యికి సంబంధించినటువంటి కాంట్రాక్టులలో అవినీతికి పాల్పడ్డారు. హెరిటేజ్ గురించి అంటే ప్రైవేటు సంస్థల గురించి మాట్లాడితే మంత్రులు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనేది బొత్స సత్యనారాయణ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తిరుమల దేవుడి సొమ్ముకు సంబంధించినటువంటి ఈ 2 డైరీలు కూడా ఎక్కువకు కోట్ చేసుకుంటూ దాదాపు గతంలో ఎప్పుడూ లేని విధంగా 650 రూపాయలకు నెయ్యిని కొనుగోలు చేస్తూ దేవుడి సొమ్మును అవినీతి చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మొత్తం ఈ టోటల్ వ్యవహారంపై సభలో చర్చ చేపట్టాలి. ఈ అంశం పూర్తయిన తర్వాత బడ్జెట్ కి సంబంధించినటువంటి చర్చ కూడా ఉంటుంది. కాబట్టి వాటిపైన కూడా చర్చ చేపడతామనేది వైఎస్ఆర్సీపీ నేతలు పట్టుబడుతున్నటువంటి పరిస్థితిలో ఒక గందరగోళ పరిస్థితులు అయితే శాసన మండలిలో కనిపిస్తున్నాయి. ఈ ఒక్క రోజు మాత్రమే కాదు, గడిచినటువంటి 3 రోజులుగా ఇదే పరిస్థితి శాసన మండలిలో కొనసాగుతుంది. 4వ రోజు కూడా ఈ ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ వ్యవహారంలోనే శాసన మండలి వేడివేడిగా జరుగుతుందనేది చెప్పొచ్చు. ముఖ్యంగా అటు మంత్రులు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు పయ్యావుల కేసులు అయితే ముఖ్యంగా ఏదైతే దేవుడి ఫొటోస్ ను సభలోకి తీసుకురావడం, నినాదాలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. దేవుని రాజకీయాల్లోకి లాగొద్దు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించొద్దు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ 4వ రోజు కూడా ఇదే అంశానికి సంబంధించి శాసన మండలిలో రచ్చ జరగడం, సభను చైర్మన్ వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దుర్గా. Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? చైర్మన్ సార్, దేవుడి ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని
నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ చేయని అనుమతి లేదు, చేయని అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్ దేవుడి ఫోటోలు బిఫోర్ ఎనీథింగ్ ఏపీ శాసనమండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటోలతో సభకు వాళ్ళు హాజరవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో సభకు రావడం దుర్మార్గమైనటువంటి చర్యగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫోటోలను సభకు తీసుకొచ్చారు వైసీపీ సభ్యులు. దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కూటమి నేతలు కూడాను సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు మండలి చైర్మన్. ఏపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ శాసనమండలిలో అయితే ప్రస్తుతానికైతే వాయిదా పడడం జరిగింది. సభను వాయిదా వేశారు మండలి చైర్మన్. వైసీపీ ఎమ్మెల్సీలు సభకు ప్లగార్డులతో అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోలతో కూడా వారు హాజరవడం జరిగింది. అలాగే వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. కల్తీ నెయ్యి వ్యవహారం పైన, అలాగే హెరిటేజ్, అలాగే ఇందాపూర్ డైరీ రెండింటిపైన సత్సంబంధాలు ఉన్నాయంటూ కూడా దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చింది వైసీపీ. దీనిపైన చర్చకు పట్టుబట్టింది. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్వర స్వామి ఫోటోలతో కూడా వారు సభకు హాజరవడం జరిగింది వైసీపీ ఎమ్మెల్యేలు. దీనిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు, దేవుడి ఫోటోతో రాజకీయాలు చేస్తారు అంటూ కూడాను వైసీపీ కూటమి నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 10 నిమిషాల పాటు వాయిదా వేయడం జరిగింది సభను. ఈ దేవుడి బొమ్మలు కానీ చేయని అనుమతి లేదు, చేయని అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్ దేవుడి ఫోటోలు before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి?